హాయ్ హాయ్ అందరికి. అందరికి. మేము ఒక ప్లేస్ కి అయితే వచ్చాము. ఫెస్టివల్ స్పెషల్. ఆ ప్లేస్ ఎక్కడో గెస్ట్ చేయగలుగుతారా? ఎందుకులే గెస్ చేస్తాము. నాకు తెలిసి కొంచెం హాఫ్ గెస్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే పోలీస్ ఉంది, గ్రౌండ్ కనిపిస్తుంది, గెస్ట్ చేసి ఉంటారు. బట్ మనం చెప్తాం. అండ్ ఈ బ్లాగ్ కంప్లీట్ గా వాచ్ చేయండి. మీకు ఈ ఫెస్టివల్ సీజన్ లో స్పెషల్ గా 1 year కి ఒకసారి ఇలా జరుగుతుంది. సో మేము ఫస్ట్ డే వచ్చాము. వెల్కమ్ కూడా చాలా గ్రాండ్ గా ఉందన్నమాట. సో చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుంది అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్వేస్ శిల్పా కన్నా లవ్ యూ ఆల్. అండ్ భవానీ బంగారు. మన హైదరాబాద్లో పెరెడ్ గ్రౌండ్స్లో సెలబ్రేట్ ది స్కై అనే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. 13, 14, 15 డేట్స్. ఇది మాత్రమే కాదు, హాట్ ఎయిర్ బెలూన్ కూడా జరుగుతుంది 16th రోజున. ఎవరైతే మీరు హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇది మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఎన్విరాన్మెంట్ చూస్తుంటే పండగ వాతావరణం మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. కైట్స్ ఒక్కటే కాదు, ఇంకా లోపల కూడా ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది తీయండి, కనిపిస్తుందా? యా, ఎన్ని కైట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, ఆల్మోస్ట్ 30 కైట్స్ ఉన్నాయి. లెక్క పెట్టేశారా? ఎస్, అంత ఈజీగా. ఎస్, 30 పైనే ఉన్నాయండి. అండ్ ఇది చూసారా, ఇప్పుడు టాటాయిస్ కైట్ ఫ్లై అవుతుంది చూడండి. అక్కడ అక్కడ టాటాయిస్ కైట్. ఈవినింగ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూడండి, వా, ఏలియన్. ఏలియనేనా? ఇక్కడ కైట్స్ అయితే పెద్ద పెద్ద కైట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చాయి. మలేషియా, ఇండోనేషియా, అల్జీరియా, ఇంకా స్నేక్ కైట్ చూసారా ఎప్పుడన్నా? నాకైతే చాలా బాగా నచ్చింది. స్నేక్ ప్యాటర్న్, టార్టాయిస్ ప్యాటర్న్, ఏలియన్ టైపు. పిల్లలు వస్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇలా లైన్గా పొడుగ్గా కనిపించే ఈ కైట్స్లో నైట్ టైంలో లైట్స్ వస్తాయి. ఆ వ్యూ కూడా నేను ఈవినింగ్ చూపిస్తాను. ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కాబట్టి 16 or 18 మొత్తం ఆ కంట్రీస్ నుంచి అయితే కైట్స్ తీసుకొచ్చారండి. ఇది అల్జీరియా కైట్ ఎగురుతుంది, మలేషియాది అక్కడ రెడీ చేస్తున్నారు, ఇండోనేషియా కూడా ఎగురుతుంది. అండ్ నెక్స్ట్ వీటితో పాటు మన ఇండియా భారత్ కైట్ కూడా ఎగురుతుంది. మీరు చూడొచ్చు అక్కడ. నాకైతే సూపర్గా నచ్చాయి అన్ని కైట్స్. మనం స్టేజ్ వరకు వెళ్ళాలి అంటే యాక్చువల్లీ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. మేము రైట్ ఎందుకు వెళ్తున్నామంటే వెల్కమ్ అంటే ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారంట. సో వెల్కమ్ చెప్పడానికి ఒక ప్రోగ్రామ్ అయితే అక్కడ నడుస్తుంది. సో వాళ్ళందరూ రెడీ అయ్యి ముందు వెళ్ళాలని మేము వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట, చూద్దామని. కానీ అది టైం పట్టేటట్టుంది. సో మళ్ళీ మేము వెనక్కి ఎత్తి వచ్చేసి స్టేజ్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాము. పెద్దవాళ్ళకి కాదండి, పిల్లల కోసం ఇలా కార్టూన్లో డిజైన్ చేసినటువంటి కైట్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ చూడడానికి చాలామంది వ్లాగర్స్ అయితే వచ్చారండి. అది మాత్రమే కాదు, అండ్ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి మీడియా ఛానల్స్ కూడా అయితే వచ్చాయి. మంచిగా ప్రోగ్రామ్స్ చూస్తూ టైమే తెలియలేదు. సన్సెట్ కూడా అయిపోతుంది. మీరు చూడొచ్చు సన్సెట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందులో కైట్స్, ఆహా. నా బ్యాక్లో మీరు పబ్లిక్ని చూడొచ్చు. ఇది హాఫ్ మాత్రమే, ఫుల్ నేను ఇంకా చూపిస్తాను. చాలా అంటే చాలా మంది వచ్చారు.
ఒక్కసారి నా కెమెరా మొత్తం ఇలా రౌండ్గా తిప్పి చూపిస్తాను. ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మీకు అర్థమైపోతుంది. చూడండి. ఇక్కడున్న మేడము తన డాన్స్తో కింద తన కాళ్ళతో సింహాన్ని అయితే వేస్తున్నారు. మీరు మానిటర్లో చూడొచ్చు, ఎందుకంటే క్లియర్గా కెమెరాలో కనిపించట్లేదని ఇక్కడ పెద్ద పెద్ద మానిటర్స్ కూడా పెట్టారు. చూసే వాళ్ళకి లాంగ్ నుంచి కూడా కనిపించడానికి. కనిపిస్తుంది కదా, ఈ మేడమే ఈ సింహాన్ని అయితే ఇలా వేశారనమాట. సో ఫైనల్గా తను వేసినటువంటి సింహాని బొమ్మని ఇలా పైకి చూపిస్తున్నారు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా తాడులా పొడువుగా కనిపించే ఈ కైట్స్ ఇంకా కొద్దిసేపు అయితే లైట్స్ వస్తాయి. ఆ వ్యూ కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడి నుంచి ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బోర్డ్స్ ఇలా ఉంటాయి వాళ్ళ మెనూ. ఇంకా మనం కావాల్సింది ఏదైతే ఉందో ఇలా ఈ స్టాల్స్లో పేర్లు అండ్ నెంబర్స్ కూడా వేశారు. చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఫస్ట్ స్టాల్లోనే మన తెలంగాణ స్టైల్ సర్వపిండి అయితే పెట్టారండి. ఆవిడ మమ్మల్ని చూసి గుర్తుపట్టి మాతో ఫోటో దిగుతానని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడదాం. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మమ్మల్ని గుర్తుపట్టారు. ఇక్కడ బ్లాగ్ యూట్యూబ్ లో వస్తుంది. ఒక 2 days తర్వాత చూడండి. మీ పేరు? నా పేరు కృష్ణకుమారి. మా స్మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్. సెక్రటరియట్ లో క్యాంటీన్ ఉందా మీకు? రూమ్ నెంబర్ 5. నైస్ నైస్. అది మా బ్రాండ్. అక్కడ రాకెట్ వెళ్తుంది. నేను కైట్స్ని రికార్డ్ చేస్తున్నాను. నాకు సడన్గా రాకెట్ కనిపించింది. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి ఫ్యామిలీ విత్ కిడ్స్ అయితే వచ్చారు. పిల్లలకైతే మంచి టైం పాస్. సన్సెట్ వ్యూని క్యాప్చర్ చేద్దాము అనుకుంటే ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు. మేమేదో మాట్లాడుతున్న టైంకి సమయానికి సుమన్ టీవీ వాళ్ళు శిల్ప గారిని గుర్తుపెట్టి లాగి మరి బలవంతంగా మాట్లాడిచ్చారు. ఇంకా తను మాట్లాడుతుంది, నేనైతే ఎస్కేప్ అనమాట. సో నేను ఇంకా వీడియో రికార్డింగ్ చేసుకుంటూ బ్లాగ్ చేసుకోవడానికి అటు వెళ్తున్నాను. సో అడుగుతున్నారు ఎవరితో వచ్చారు అంటే నా ఫ్రెండ్తో వచ్చానని చెప్తున్నారు తను. సో చిన్న ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐస్ గోళ మీద కన్నుబడింది శిల్ప గారికి.
శిల్ప గారు ఏం చేస్తున్నారండి? కాలకట్ట తనకి ఎంత కోల్డ్ ఉందంటే ఆల్మోస్ట్ ఇంకా థ్రోట్ ఇలా మూసిపోయింది, మాట్లాడడానికి సరిలేదు. కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత కాలకట్ట తింటున్నా అంటే తినండి. మళ్ళీ జలుబు అంటే మాత్రం నా పేరే వేయద్దు, అది ఎలాగో వస్తుందని ఫిక్స్ అయిపోయినా. సరే చేస్తుంది కాలకట్ట. కానివ్వండి. బాగానే గారు కావాలా మీకు? వద్దండి, ఇలా తినాలి. నాకు కూడా జలుబు కొంచెం ఉంది. మీరు అలా టెంప్ట్ చేయకండి. నేను టీ తాగుతా, మంచి టీ తాగుతా. ఎంత కమ్మగా ఉందో. తినండి. ఈ గ్రీన్ మ్యాట్ లో తెలియట్లేదు కానీ మెట్లు అలా ఎగుడు దిగుడున్నాయి. అవును. ₹20 మాత్రమే టీ. నేను టీ లవర్ని కాదు, కాకపోతే బయటికి వస్తే ముఖ్యంగా ఈ వెదర్లో ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేయను, టీని తీసుకున్నాను. మేము వీడియో తీస్తున్నామని అక్కడ ఒక బ్రదరు ఆ అప్పడాన్ని బయట పెట్టారనమాట. ఎంత పెద్ద సైజ్ తెలుసా అది. బయట చూసిన ఫుడ్ స్టాల్సే కాదండి, లోపల ఇంకా పెద్ద స్టాల్ అయితే ఉంది. దాంట్లో మల్టిపుల్ వేరే కంట్రీస్ నుంచి మన ఇండియన్ స్పెషల్స్, ఆంధ్ర అండ్ డిఫరెంట్ అన్ని ఫుడ్ కూడా ఇలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా చూపిస్తాను. ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్లో ఫస్ట్ స్టాల్ ఇథోపియా వాళ్ళు ఉన్నారు. ఇథోపియన్ కాఫీ మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లేలో. అండ్ దే లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఇన్నోసెంట్. మాతో చాలా బాగా మాట్లాడారు. ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. వాళ్ళే స్వయంగా తయారు చేశారంట. 100% ప్యూర్ వెజ్. సో ఈ స్టాల్లో కూడా చికెన్ పికిల్స్ అండ్ పొడులు అన్నీ ఇంట్లో చేసినవి అనమాట. కంప్లీట్గా ప్రాన్స్ పికిల్స్ ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్ ఉంది, వెజ్ ఐటమ్ కూడా ఉంది. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి కదా విత్ రేట్స్. నాకైతే రీజనబుల్ అనిపించింది. ఈ స్టాల్లో ఆంధ్ర స్టైల్ బొబ్బట్టు అండ్ సమోసా ఉంది. ఏది కొన్నా ₹10 ఈచ్. మేము కొనకపోయినా కానీ వాళ్ళు మాతో మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఏజ్కి, వాళ్ళ ఓపికకి పెద్ద హ్యాట్స్ ఆఫ్ అండి. మనం ఆలు బోండాలు చేస్తాం కదా, అలాగే నార్త్లో ఆలు చాప్ అని ఇలా బోండాలు వేస్తున్నారు. శిల్ప గారు ఏంటంత సైలెంట్ ఉన్నారు? సైలెంట్ కాదండి, ఇక్కడికి మనం కైట్ ఫెస్టివల్ కి వచ్చామా లేకపోతే ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చామా? దేనికోసం వచ్చాము? రెండింటి కోసం వచ్చాం. కైట్ ఫెస్టివల్ బయట జరుగుతుంది, లోపల హాల్లో స్టాల్స్ చాలా ఉన్నాయి కదా, అక్కడ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అవును, చూపిస్తాను, వీళ్ళకి కూడా చూపిస్తాను. వీటిని గుర్తుపట్టారా? చిన్నప్పుడు స్కూల్ డేస్లో మనం ఎక్కువగా తినే ఐటమ్ ఇది.
ఇక్కడ గోవా స్పెషల్ చుడువా మిక్చర్ చేస్తున్నారు మేడం. పర్ ప్లేట్ 30 రూపీస్. మనకి నార్మల్ కావాలంటే ఇలా ఇస్తారు, స్పైసీ కావాలంటే ఇంకా మిర్చిని యాడ్ చేస్తారు. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా నచ్చింది. కలర్ఫుల్ అనే కాదు, చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. అండ్ వీళ్ళు దాల్ పకోడీ చేస్తున్నారు. మినపప్పు గారెలు మనం చేస్తాం కదా, అలాగే సేమ్ అన్నమాట. పప్పుతో వీళ్ళు వడలు చేస్తున్నారు. వావ్, స్కై చూసారా ఎంత బాగుందో. సన్సెట్ అయ్యి కొద్దిసేపు అయింది కాబట్టి మీకు ఆ సన్ రైజ్తో పాటు ఆ స్కై కూడా కాంబినేషన్ ఆరెంజ్గా ఇంకా బాగా కనిపిస్తుంది. మేము స్టాల్స్ అన్నీ చూసి బయటకు వచ్చేసరికి మాకు ఇంత అందమైన వ్యూ కనిపించింది. ఆ లైటింగ్స్లో, ఆ స్కై కాంబినేషన్లో, ఆ కైట్స్ అసలు చెప్పడానికి లేదండి. చాలా 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 బాగుంది. ఈ వ్యూకి సెలబ్రేట్ ది స్కై అనే టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు రాకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యూని మిస్ అయినట్టే. అది ఏలియన్ స్కైట్, ఇది స్కెలిటన్ స్కైట్. అండ్ నేను మీకు మాట ఇచ్చాను కదా ఈవినింగ్ అయ్యాక చూపిస్తానని. ఇందాక చూసింది లైన్గా ఉంది కదా, అవన్నీ లైట్స్ వేస్తే ఇలా ఉంటాయి. సో కైట్ ఫెస్టివల్ లో కైట్స్ ఫ్లై చేయడం చూసి ఎంజాయ్ చేసాము. ఫుడ్, ఇంటర్నేషనల్ ఫుడ్ చూసి తిని ఎంజాయ్ చేసాము. అండ్ ఇష్టమైన సర్వపిండి తినింది, ఐస్ గోలా తిన్నారు. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూసాము. నిజంగా చెప్పాలి అంటే ఈ 2-3 అవర్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వ్లాగ్ త్వరలో అప్లోడ్ చేయడమే ఆలస్యము. సో రేపు టెలికాస్ట్ అవుతుంది. 13 అంటే ఈ రోజు ఫస్ట్ డే. సో 18 and 15 కూడా ఈ ఈవెంట్ ఉంటుంది. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు తొందరగా వచ్చేసేయండి. ఎందుకంటే సంవత్సరానికి ఈ 3 days కాబట్టి స్పెషల్ కాబట్టి మీరు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి తెలుసా, ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారనమాట. వాళ్ళు మాత్రమే కాకుండా మన ఇండియాలో ఏమేమి స్పెషల్ ఫుడ్స్ ఉంటాయో అన్ని కూడా డిస్ప్లే చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. అవును, నిజంగా చాలా బాగుంది. ఫుడ్ లవర్స్ అయితే తప్పకుండా ఇక్కడికి వచ్చేసేయండి. అన్ని కంట్రీస్ లోంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సైమల్టేనియస్ గా మన ఇండియన్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. విష్ యూ ఆల్ హ్యాపీ పొంగల్, సంక్రాంతి అండ్ కనుమ. లవ్ యూ ఆల్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా తరపు నుంచి కూడా హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది అనమాట. మరి కొత్త వ్లాగ్ లో న్యూ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.